బట్ స్టిల్ నో ప్రాబ్లం బికాస్ నీకు యూ హ్యావ్ ఆల్ ద ప్రామిసింగ్ ఫీచర్స్ యాజ్ ఎ మ్యాడ్ ఇన్ హీరో ఆన్ ది స్క్రీన్. అది పెద్ద పాయింట్ కాదు, కానీ మీ ఇద్దరు చెప్పాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఇందాక నుంచి మనం పుకార్లు షికార్లు చేసే ప్రమాదం అని. ఇప్పుడంటే అఫ్ కోర్స్ ప్రతి వాళ్ళ మీద పుకార్లు ఉన్నాయి, ప్రతి చోట అలవాటు అయిపోయింది. పుకార్ లేకపోతేనే అందరూ డిస్టర్బ్ అయిపోతున్నారు. ఏం మన మీద ఏ పుకార్ లేదండి వాళ్ళు. అసలు మీ మీద ఎప్పుడైనా అలాంటి పుకార్లు సినిమా ఇండస్ట్రీలో మీరు బా ఏంట్రా బాబు మనమేంటి ఇదేంటి అని అనిపించిన ఏమైనా సందర్భాలు ఉన్నాయా? ఒక సినిమా అప్పుడు రచ్చ చేశారండి అంతే. ఏ సినిమా? రచ్చ సినిమా అప్పుడు చిన్న రచ్చ చేశారు. అది మా ఇద్దరికి ఇష్టం ఉండదు అది మాట్లాడటం. అవునా? అందులో ఒక డైలాగ్ వచ్చిందని, ఆ డైలాగ్ ఒక పెద్ద హీరోకి తగులుతుందని అని చాలా చేశారండి. మేము క్లారిఫై చేసాము అప్పుడే. మనం రాసుకుంది కాదు, డైరెక్టర్ రాసుకున్న డైలాగ్ అది. అవును, మీరు క్లారిఫై చేశారు. నేను చెప్పాను కూడా దాంట్లో. అక్కడ రషెస్ చూసినప్పుడు కూడా ప్లీజ్ ఆ డైలాగ్ తీసేయమని కూడా అడిగాము. వాళ్ళు తీలా. అయినా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది రచ్చ అయింది. అది తప్ప యాక్చువల్గా అయితే చిరంజీవి గారు కూడా తీసేయమన్నారు. ఆయన తీసేయమన్నా అతను తోసాడు. ఇంకా డైరెక్టర్ని గౌరవించే మనుషులు పెద్ద హీరోలు మనాళ్ళు. అవును, సూపర్ కదా డైరెక్టర్ అంటే, సుప్రీం అని. అవును, కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఇదే ఎంఎస్ రెడ్డి గారు కృష్ణ గారి సినిమాలో ఒకటి అన్నగారికి తగిలే డైలాగ్ ఒకటి ఉందండి. ఇద్దరం రష్ చూడగానే ఉలిక్కి పడ్డాం. మాయి కదా మాటలు. ఎన్టీ రామారావు మీద మేము ఎందుకు రాస్తాం అలాంటి డైలాగు? వెళ్ళి ఎంఎస్ రెడ్డి చెప్తే నువ్వు నాకు తెలియదు కృష్ణ చెప్పుకో అన్నాడు. వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళావు ఇద్దరు. వెంటనే ఫోన్ చేసి ఆ డైలాగ్ తీసేయండి అన్న కృష్ణ గారు. ఆయన అంతే, అందుకే ఆయన దేవుడు అంటాం. బంగారం. వెంటనే సెకండ్ లో వెంటనే అలా ఫోన్ చేశాడు. ఆ డైలాగ్ అని చెప్పి డైలాగ్ ని అది తీసేయండి సినిమాలో ఉంచారు. ఓకే, బట్ వాళ్ళిద్దరికి అల్లూరి సీతారామరాజు సినిమాతో మధ్యలో విభేదాలు వచ్చాయి అని అయినప్పటికీ కూడా ఆయన. కానీ నేను అన్నగారికి చండశాసనం రాయటానికి వెళ్ళినప్పుడు మేము అల్లూరి సీతారామరాజు చేద్దాం అనుకున్నాం, మీ డైలాగులు చాలా బాగున్నాయి రాస్తారా అన్నాడు. సార్ మీరు కృష్ణ గారి అల్లూరి సీతారామరాజు చూడలేదా అన్నా నేను. ఎందుకు అన్నాడు. ఎప్పుడైనా సరే చరిత్ర కోసం చూస్తారండి. ఆయన అద్భుతంగా మహారాజు గారు చరిత్ర అంతా ఆవిష్కరించేశాడు అక్కడ. నటన కోసం చూడరు సార్ చరిత్రలో అన్నా. అలాగా నేను అక్కడ ఉండగానే కృష్ణ గారికి ఫోన్ చేసి ఒకసారి ప్రివ్యూ ఏర్పాటు చేయ బ్రదర్ అని కృష్ణ గారు వేశాడు. నేను కూడా ఆయనతో పాటు థియేటర్లో కృష్ణ గారు థియేటర్లో వేసి చూపించారు. చూపిస్తే బయటకు వచ్చి ఒకే మాట అన్నాడు, నన్ను భుజం మీద చేసి నా కడుపులో చల్లపోసారు. అవును, చూడు ఎంత మాట, నా కడుపులో చల్లపోసారు. చేసి ఉంటే తేడా వచ్చేది కదా కదా. మరి అయిపోయింది. ఆయన ప్రతి సీన్ ముందే తెలుసు నాకు. సీతారామరాజు ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ ఆడియన్స్ అంత పెద్ద హిట్ కదా. అంతే కదా, మామూలు 1 year ఆడింది. 1 year ఆడింది. ఓకే, కానీ మీ మాట విని ఆయన సినిమా చూసి వద్దనుకోవడం కూడా, అందుకే ఆయన పాదాలకు నమస్కారం. మేము తీర్చుకున్నాం ఇందులో మేజర్ చంద్రకాంత్. ఆయన కోరిక తీర్చాం అక్కడ. మేజర్ చంద్రకాంత్ లో అల్లూరి సీతారామరాజు గట్ట సాంగ్ లో ఏం చేస్తే భయంకరం జనం అసలు. అమ్మయ్య చూసుకున్నాం అన్నగారిని, సీతారామరాజు గారిని. మీరు చూసుకోవడమే కాదు, ఆడియన్స్ అందరూ చూసారు, ఆయన కూడా చూసుకున్నారు. ఆయన చూసుకున్నాడు. అమ్మయ్య